వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వాళ్ళకింతే వాళ్ళే సర్టిఫై చేసుకొని ప్రజల వద్దకి ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఈ 100 రోజుల్లో ఏం చేశారో అనేది ప్రజలకు చెప్పండి. మేము ఎలక్షన్ల ముందు ఏం చెప్పాము, ఈరోజు మేము ఏం చేస్తున్నాము, ఏం చేసినామనేది ధైర్యం ఉంటే చెప్పండి. అది వదిలేసి ఏదో పాత స్క్రిప్ట్ ఎవడో చెప్పిండేది రాసుకొచ్చి, వాస్తవానికి చెప్పాలంటే మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు అనంతపురంలో ఓటర్ కూడా కాదు. ఆయనకు 50 డివిజన్ల గురించి కూడా నాలెడ్జ్ లేదు. ఆయన ఎవరో వచ్చిన స్క్రిప్ట్ను బేస్ చేసుకొని మాట్లాడితే డంప్యాడ్లో అవినీతి అంటారు. 23 కోట్లు డ్రా అయిందా, ఎంతవరకు జరిగింది, ఎంతవరకు రికార్డ్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మీరు మీ అధికారం మీదే కదా, మీరు దాన్ని లోతుగా పరిశీలించండి. ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. పనిముట్లు 1,20,00,000 పనిముట్లు అనంతపురం నగరపాలక సంస్థలో కొనినది వాస్తవం. కార్మికులకి ఆ టయానికి బేస్ చేసుకొని, అవసరాన్ని బేస్ చేసుకొని అప్పటి అధికారులు డిఈలు ఇచ్చిండేది వాస్తవం. ఎప్పుడో 2-3 సంవత్సరాల ముందు కొన్న 1,20,00,000 పనిముట్లు ఈ రోజు వరకు ఎట్లుంటాయి? మీ ఇంట్లో కన్నా ఒక చీపురు ఒక నెల ఉండదు. రోజు నిత్యం పనిచేసే వస్తువులు ఎట్లుంటాయి? ఏదన్నా మాట్లాడితే మినిమం సెన్స్ ఉండాలా. నేను ఈవెన్ మా అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించిన యూనియన్ లీడర్లు కూడా చెప్పా, ఒక్క ఎవిడెన్స్ తీసుకురా, నేను మీకోసం ధర్నా చేస్తా. 1,60,00,000 పనిముట్లు కొనకుండా పేపర్లలో బిల్లులు పెట్టుకున్నారంటున్నారు కదా, ఒక్క ఎవిడెన్స్ తీసుకురండి, నేను మీకోసం పోరాడతా. నేను ఇదే మున్సిపల్ ఆఫీస్లో ధర్నా కూర్చుంటా అని చెప్పినాను. మేము రెడీ, ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ. 1000 కోట్ల అభివృద్ధి అనంతపురం అర్బన్లో జరిగింది, వాస్తవమా కాదా? లేకపోతే మీకు తెలియకపోతే మీరు రండి, అనంతపురం మొత్తం మీకు తిప్పి చూపిస్తాం, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాం, ఎక్కడ ఎంత చేశామని. దీన్నంతా వదిలేసి మీరు అనవసరంగా మేయర్ గారి పైన, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన నిందలేసుకొని ఏదో మీ మార్కు చూపించుకోవాలని తాపత్రయం తప్ప ఏది లేదు మీ దగ్గర. అదేవిధంగా చెప్తున్నాను, అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ సహకారంతోనే జరుగుతారని మాత్రం మర్చిపోవద్దండి. ఆ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ 100 రోజుల పాలనలో ఏం చేశారని సంబరం చేసుకుంటున్నారు మీరు. అమ్మఒడి ఎక్కడా అని చెప్పి తల్లులు అడుగుతున్నారు, విద్యా దీవెన, వసతి దీవెన ఎక్కడని కాలేజీ పిల్లలు అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడండి సార్, దాని గురించి వదిలేసి అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చిన పేదలకు ఇచ్చిన ఇల్లు ఈ రోజు మీ తెలుగుదేశం హయాంలో అన్ని కబ్జాలు చేస్తున్నారు, దాని గురించి మాట్లాడండి. అనంతపురం నియోజకవర్గానికి చెందిన మన ప్రజలకు ఇచ్చిన పట్టాలు జగనన్న కాలనీకి సంబంధించి పండమేరలో ఇచ్చాం. ఈ రోజు దాని స్థితి ఏముంది మీకు తెలీదా? మీ చర్యలు ఎక్కడ? మీరు ఎమ్మెల్యే కదా, అధికారం మీరే కదా, చర్యలు ఎక్కడ చెప్పండి. ఎలక్షన్ కోడ్ కంటే ముందు అనంతపురం నగరపాలక సంస్థలో వాసి మేయర్ గారు, అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో చాలా వర్కులు ప్రాసెస్లో ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చి ప్రాసెస్ ఆగిపోయింది. మీరు వచ్చి 100 రోజులు అయిపోయింది కదా సంబరం. ఆ 100 రోజుల్లో ఆ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ గ్రాంట్ గా 25 కోట్లు అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి అనంతపురం అర్బన్ కి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు తెచ్చారు. దాంట్లో దాదాపు 7-8 కోట్ల రూపాయలు పనులు జరిగాయి. రిమైనింగ్ వర్క్లకు మీరు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? కేవలం సుత్తి లేకుండా సూటిగా చెప్పే మీ స్టైల్లో కమిషన్ల కోసం ప్రతి వర్క్ ఆగింది. కమిషన్ల కోసమే ప్రతి వర్క్ దగ్గర పెండింగ్ పడుతుంది. మా డివిజన్లో కూడా వర్క్ పెండింగ్ పెట్టినారు, ఉన్నాయి. మీరు అయ్యా ఎలక్షన్ కోడ్ అయిపోయింది కదా, పనులు చేయండి అని మీరు కాంట్రాక్టర్లకు భరోసా ఎందుకు పెట్టలేదు? మీరు కాంట్రాక్టర్లకు భరోసా ఏమిస్తున్నారో మీకు తెలుసు, మీ వెనకలుండే మీ అనుచరులకు తెలుసు. దగ్గుబాటి వచ్చాక, దగ్గుబాటి రాకముందు అని చెప్పి నిజం చెప్పారు, మీరు నిజమే మాట్లాడినారు. దగ్గుబాటి వచ్చాక అభివృద్ధి లేదు, దగ్గుబాటి రాకముందు అనంతపురం నగరపాలక సంస్థలో, అనంతపురం అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదన్నా మాట్లాడాలా అవినీతి అని చెప్తే అది మేము ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేము. బళ్ళారి బైపాస్ నుండి పంగల్ రోడ్డు వరకు వంకర టింకర అంటారు, మీరు సరిచేయండి. వంకర టింకర్ అంటారు కదా, ఆ రోజు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారం జరిగింది. ప్రభుత్వం మీరే, సెంట్రల్లో ప్రభుత్వం మీరే, కూటమే, ఇక్కడ మీరే, లాస్ట్కు కాంట్రాక్టర్ కూడా మీ ఎమ్మెల్యేనే. సరిచేయండి. మేము ఆ స్థలం ఎవరికైనా ఇచ్చామా? ఎవరికైనా అకామిడేట్ చేసినామా? మేమేమైనా ఆక్యుపై చేశామా? అధికారం మీ చేతిలో ఉంది కదా, చేయండి. ఎవరొద్దన్నారు? దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు ఏదైనా సరే మీ వాళ్ళ గురించి మాట్లాడుకోండి. అనంతపురం అభివృద్ధి గురించి ఏ విధంగా చేశామని అడగండి. డెఫినెట్లీ మేము మీతో పాటు కోఆపరేట్ చేస్తాము. అనంతపురం ప్రజల కోసం
అనంతపురం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ఈ పాలక వర్గం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం.